ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, నీవు క్రైస్తవుడవైతే ఇలా ఉండాలి. క్రైస్తవుడిని బైబిల్ ఎలా ఉండమని చెప్తుందో మనం అలా ఉన్నామా లేదా ఈ ప్రసంగం ద్వారా మీరు తెలుసుకోండి. ఒకవేళ మీరు క్రీస్తులో రక్షించబడి ఇప్పుడు చెబుతున్న ప్రకారంగా మీరు గనక జీవించకపోయినట్లయితే నేటి నుండి కూడా ఎలాగ జీవించండి. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఈవేళ నీవు క్రైస్తవుడు అయితే ఎలా ఉండాలి, ఎలా ఉండాలో తండ్రి, దైవ గ్రంథం ఎలా ఉండమంటుందో తండ్రి నేడు మా ప్రియులకు వివరిస్తూ ఉండగా ఈ ప్రసంగం ద్వారా చెబుతున్న మాటలు వారు అంగీకరించి వాక్యం అనే అద్దములో తమను తాము చూచుకొని సరిచేసుకుని నీకిష్టులుగా ఉండటానికి, ఈ సమాజానికి వెలుగుగాను ఉప్పుగాను ఉండటానికి ఈ ప్రసంగం సహాయపడేలా చేయమని వినయపూర్వకముగా యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, నీవు క్రైస్తవుడవైతే ఎలా ఉండాలో మీకు వివరిస్తున్నాను చూడండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు చూసినట్లయితే తిమోతికి ఇలా తెలియజేస్తున్నాడు, నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండాలని చెప్తున్నాడు. అంటే విశ్వాసి అంటే ఎవరు? యేసుక్రీస్తు దేవుని కుమారుడని చెప్పి ఒప్పుకున్నటువంటి వాడు. అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించాడు కనుక అతను విశ్వాసి. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు, మరలా తిరిగి రానై ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే దీని మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళ సజీవులు, వాళ్ళని విశ్వాసులుగా పిలుస్తూ ఉంటాం మనం. అందుకే విశ్వాసులకు మాదిరిగా ఉండాలని చెప్పి హెచ్చరిక చేస్తూ ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. రక్షించబడిన మనం అందరము కూడా ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎలా ఉండాలని తెలియజేస్తున్నాడంటే, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్తున్నాడు. అంటే రక్షించబడిన మనము మొట్టమొదటగా మనం సరిచేసుకోవాల్సింది ఏంటంటే మన మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాట చూడండి. ఆ మాట ఎంత శక్తివంతమైనది. యేసుప్రభు వారి మాట, ఆయన ఏదైనా సరే ఆయన అలా అన్నాడు అంటే అది జరిగేది. ఒకరోజు కుష్టివ్యాధి వచ్చి, ప్రభా నీవు నిన్ను బాగు చేస్తావంటే బాగు చేస్తానని చెప్పాడు. ఆయన నోటితో ఏమైతే చెప్పాడో అవన్నీ కూడా జరిగినవి. అంటే ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే యేసుప్రభు మాట్లాడాడు. కొండ మీద ప్రసంగం చేసిన, లేదా సముద్ర పొడ్డున ప్రసంగం చేసిన, అరణ్యంలో ప్రసంగం చేసిన, ఆయన మాటల్లో నుంచి మనము దేవుని కుమారులుగా జీవించటానికి ఏవైతే అవసరమో, ఏ మాటలైతే అవసరమో, అలాగని ఈ లోకంలో ఉన్నప్పుడు పాపంలో పడిపోకుండా ఉండటానికి మనకి ఏమైతే అవసరమో, అలాగే నిత్య జీవానికి వెళ్ళటానికి మనకి ఏమైతే అవసరమో వాటిని బోధించాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఆయన మాటలు అందరికీ కూడా మేలు చేసినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు మాటలు వింటున్న నీకు కూడా ఆ మాటలు మేలు కలగజేస్తాయి. నీకు క్షేమాన్ని కలగజేస్తాయి, నీకు అభివృద్ధి కలగజేస్తూ ఉంటాయి నీకు. కనుక యేసు ప్రభు మాటలు ఎదుటివాడికి మేలు చేశాయి, కానీ ఆయన మాట ఏ ఒక్కడికి కూడా కీడు చేసిన సందర్భం లేదు. ఆయన ఏ ఒక్కరిని కూడా శపించిన సందర్భాలు కూడా మనకు కనబడవను. మనకి చూడండి, ఆయన అందరికీ మేలు చేశాడండి. ఆయన
ఆయన అందరికీ కీడు చేసిన వారికి కూడా మేలే చేసేది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ముఖ్యంగా మన ప్రవర్తన బాగుండాలి అంటే మన మాట బాగుండాలి ఫస్ట్. మన మాటను బట్టే మనం ఎటువంటి వాడో ఇతరులు అర్థం చేసుకుంటూ ఉంటారు. గనుక రక్షించబడిన మనము అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందని మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారని చెప్పి గలతీ పత్రికలో మనకు తెలియజేస్తున్నారు పౌలు గారు. మరి రక్షించబడిన క్రీస్తుని ధరించుకుంటే క్రీస్తులాగా మాట్లాడుతున్నావా? నీ మాట అనేక మందికి మేలు చేస్తుందా? ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి. నువ్వు రక్షించబడ్డావు, నీ మాట ద్వారా ఎంతమందికి మేలు చేస్తావు? నీ మాట ద్వారా ఎంతమంది బాధను అనుభవించారు? నువ్వు ఎంతమందిని నీ మాట ద్వారా అవమానించావు? నీ మాట ద్వారా ఎంతమందికి నువ్వు కీడు చేస్తావు? నీ మాట ద్వారా ఎంతమందితో ఎన్ని అబద్ధాలు మాట్లాడావు? ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకున్న మీరు ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు అంటే అసలు మనం క్రైస్తవులుగా పిలువబడటానికి మనకు అర్హత ఉందా లేదంటే మనం ఆలోచన చేయాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తు చూపించిన ప్రేమ, సహనము ఇవన్నీ కూడా మనం చూపించాలి. మనం క్రీస్తులాగా అందరికీ మేలు చేయాలి, మన శత్రువు కూడా మేలు చేయాలి. మనం ఇవేమీ లేకుండా నేను క్రైస్తవుడు నేను ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని ఏదో ఒక 40 రోజులు ఉపవాసం ఉండిపోతే అది నిజమైన భక్తి అనుకుంటే క్రియలు లేని విశ్వాసం అమృతము. నువ్వు దేవుని యొక్క మాటలను ఆచరణలో పెట్టనప్పుడు, దేవుడిలాగా నువ్వు లేనప్పుడు నువ్వు ఎంత చేసినా వ్యర్థమే. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడండి. అందుకే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే పరలోకానికి ప్రవేశిస్తారని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పాడు. ఈవేళ కేవలం నువ్వు పెదాలతో ప్రభా ప్రభు అని చెప్పేసి బయటికెళ్ళి గొడవ పడిపోయి, బయటికెళ్ళి కేకలెట్టేసి, బయటికెళ్ళి కొట్టేసి, బయటికెళ్ళి తిట్టేసి, లేదంటే బయటికెళ్ళి మోసం చేసేసి, లేదంటే అబద్ధం ఆడేసి, లేదా లంచాలు తీసుకుని వాళ్ళ క్రైస్తవులు కూడా లంచాలు తీసుకున్నారంటే ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా ఘోరం. ఇవాళ ఫుల్గా మందు తాగేసి క్రైస్తవులు, ఇది చాలా చాలా ఘోరమైన విషయం ఇదంతా కూడా. అందుకే క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి? నువ్వు క్రీస్తులాగా ఉండాలి. అందుకే పౌలు తిమోతికి చెప్తున్నాడు, ఇక్కడ విశ్వాసులకు మాదిరిగా ఉండమని చెప్తున్నాడండి. పౌలు మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తుని పోలి జీవించినట్లు మీరు నన్ను పోలి జీవించనని చెప్పి ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి. ఈవేళ ఇదే విధంగా ఎంతమంది సువార్థికులు నేను క్రీస్తుని పోలి జీవించినట్లు ఈవేళ నన్ను పోలి జీవించమని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మీరు వాళ్ళ జీవితాలు అలా ఉన్నాయా లేదా మీరు ఆలోచన చేయండి ఒకసారి. మీరు యేసు ప్రభు మాటలు ప్రతి ఒక్కరూ కూడా విన్నారు అంటే 5,000 మంది 7,000 మంది ఆయన మాట్లాడుతుంటే వినటానికి వచ్చారు అంటే ఆ మాటలో ఉన్న శక్తే ఆయన దగ్గరికి రావడానికి కారణం. అంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క మాట ఎదుటివాడు నమ్మాలి అంటే వాళ్ళు ఏం చూస్తారు? ప్రభు మాటల జనులు ఎందుకు విన్నారు? వేలాది మంది ఎందుకు వెంబడించారు యేసు ప్రభువుని? దావీదు కుమారునికి జయమని చెప్పేసి ఆ పట్టణంలో ఎందుకు కేకలు వేశారు? క్రీస్తు యొక్క మాటకు ముందు ఆయన జీవితపు నీడలో నిలిచేవండి. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడండి, మనం ఏదైనా మాట్లాడుతున్నామంటే మన మాటలు ఎదుటివాడు నమ్మాలంటే మన జీవితపు నీడలో వాళ్ళు చూస్తారు ఫస్ట్. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే బహుశా మీకు తెలియకపోవచ్చు నేను ఎటువంటి వాడినో, కానీ నేను ఎవరి చుట్టూ అయితే తిరుగుతున్నానో వాళ్ళకి నా గురించి తెలుసు. ఎందుకంటే మనం చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళ గురించి మనకు తెలుసు. వాడు ఇటువంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, వాడు తాగుతాడా, అబద్ధాలు ఆడతాడా, మోసం చేస్తాడా, తిరుగుతాడా, లేదా గొడవ పడతాడా, దోచుకుంటాడా, ఇవన్నీ కూడా మనకు తెలుసండి. కనుక ఇన్ని లోపాలు ఉన్నటువంటి వాడు ఏదైనా చెప్తే మనం వింటాం. మనం అంటే ఎదుటి వ్యక్తి మన మాట వినాలి అంటే మన జీవితపు నీడలో వాళ్ళ మీద ప్రసరించాలండి. అంటే మన ఎటువంటి మలినము కానీ మకిలి కానీ మనకు అంటకూడదండి. అది మన మాట ఎదుటివాడు వినాలంటే మనం ఆచరించి చూపించాలి. ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడే వాళ్ళు మనల్ని వెంబడిస్తూ ఉంటారండి. కనుక మనం ఆచరించకుండా చెప్పేసి నేను చెప్తాను కానీ నా జీవితాన్ని మీరు చూడకండి, నన్ను మీరు వెంబడించకండి, దేవుని మాత్రమే చూడండి అని చెప్పే బోధకులు బోల్డ్ మంది ఉన్నారు. ఇవాళ చాలామంది బోధకులు ఏంటంటే
నేను చెప్పే మాటలు మాత్రం మీరు వినండి, కానీ మీరు నన్ను వెంబడించొద్దనమా. ఎందుకంటే వెనకాల బోల్డు లోటుపాట్లు ఉంటాయి వాళ్ళు. కనుక దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మనం ఖచ్చితంగా క్రీస్తుని ధరించుకున్నాము అంటే క్రీస్తు లాగానే ఉండాలి మనం అన్నీ కూడా. దేవుడు తెలియజేస్తున్నాడు మనకి. అలా లేకపోతే నువ్వు క్రైస్తుడని చెప్పుకోకు నువ్వు, ఎందుకంటే దేవుని నామానికి అవమానం. అందుకే మీ వల్లనే కదా అన్య జనుల మధ్య దేవుని నామం అపహసింపబడుతుందని చెప్పి రోమపత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు. ఈవేళ క్రీస్తునామం ఎందుకు అవమానింపబడుతుంది? ఈవేళ ఎందుకు క్రీస్తునామాన్ని అవమానించడం కారణం ఏంటి? ఈవేళ చాలామంది అబద్ధ బోధకుల వల్ల ఈవేళ క్రీస్తునామం అవమానింపబడుతుందండి. మనం జెన్యూన్గా బైబిల్లో ఉన్న ప్రకారంగా కనుక మనం చేసినట్లయితే ఎవడో కూడా మనల్ని అవమానించలేడు. వాళ్ళు ఇవాళ దేవుడు చెప్పలేనివన్నీ చేస్తూ ఉన్నారు ఇవాళ. అందుకే మొట్టమొదటి ఏంటంటే, నీవు క్రైస్తవుడు అయితే నీ మాట క్రీస్తులాగా ఉండాలి, నీ మాట మేలు చెయ్యాలి, నీ మాట ఇతరులు అనుసరించాలి అంటే, నీ మాటను వారు నమ్మాలి అంటే నీ జీవితం ఒక ఆదర్శప్రాయంగా ఉండాలండి. నీవు అనేక మందికి ఆదర్శవంతంగా ఆయన చెప్పడమే కాదు, చేసి చూపిస్తాడు. ఆయనలో ఎటువంటి లోపము కూడా లేదండి. సమూయేలుని కనుక మనం చూసినట్లయితే, అన్న చిన్నతనంలోనే ఏలీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి. వదిలిపెట్టి వెళ్ళిపోతే ఏలీ దగ్గరే పెరిగాడండి. తల్లిదండ్రుల సమక్షంలో అతను పెరగలేదండి, ఏలీ సమక్షంలో పెరిగాడండి. ఆయన పెద్దవాడైపోయాడు, ముసలివాడైపోయాడు, ప్రవక్త అయిపోయిన తర్వాత ఆయన చనిపోయే ముందు మాట్లాడుతూ ఉన్నాడు. తన ప్రజలందరినీ కూడా పిలిచి ఆయన ఏమని చెప్తున్నాడు, ఇంతవరకు నేను మీతో కలిసి జీవించాను, నేను దేవునికి పరిచర్య చేశాను, మీకు యాజకుడిగా ఉన్నాను, మిమ్మల్ని దేవుని వైపు నడిపించాను. మీది ఎవరి దగ్గరైనా సరే ఏదైనా సరే నేను ఆశించానా? లేదంటే మా నోటి మాట వల్ల కానీ దేనివల్ల ఎవరినైనా నేను బాధ పెట్టానో ఉంటే ఇప్పుడే చెప్పండి అని చెప్పి ధైర్యంగా అడుగుతున్నాడు అతను. ఎవరు కూడా ఆయన మీద ఇంత నేరం కూడా మోపలేదండి, ఇంత తప్పును కూడా చూపించలేకపోయారండి. క్రైస్తవుడు అంటే అలా ఉండాలి. క్రైస్తవుడు అంటే అటువంటి వాడే క్రైస్తవుడు. అటువంటి వాడంటేనే దేవునికి ఇష్టం. మచ్చలేనివాడు. మచ్చలు ఉండకూడదండి మనకి. మనం సేవ చేస్తున్నామంటే, మనం క్రైస్తవుడిగా ఉన్నామంటే. ఇవాళ చాలామంది అంటుంటారు, మీరు క్రైస్తవులు కదా, ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీరు ఎందుకు అలా ఉంటున్నారు అని చెప్పి అంటుంటారు. అంటే మనం ప్రేమ కలిగి ఉంటామని అన్యులకు తెలుసండి. మనం యథార్థవంతంగా ఉంటామని, మనం క్షమిస్తామని, మనం ప్రేమిస్తామని. మనం తప్పు చేస్తే అన్యులు చూస్తూ ఊరుకోరండి, ఎందుకంటే మీరు ఎలా ఉండరు కదా. అంటే ఒక విశ్వాసం ఉంది క్రైస్తవం మీద, దాన్ని వాళ్ళు చాలామంది పాడు చేస్తున్నారండి వేళ. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలి. ఇక్కడ పౌలు తిమోతికి చెప్తున్నట్లుగా మాటలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు మాట ఇచ్చావంటే చచ్చిపోయినా సరే మాట తప్పకూడదండి. ఈవేళ అనేక మంది మాట మీద నిలబడరు, మాట తప్పుతూ ఉంటారు. నేను చెప్పింది నమ్మని చెప్తారు. ఎలా నమ్ముతారు? నీ జీవితం సరైంది కానప్పుడు, నువ్వు మాట మీద నిలబడినప్పుడు, నీ క్యారెక్టర్లో అనేకమైన లోపాలు ఉన్నప్పుడు, నీ చుట్టూ కూడా భయంకరమైన పరిస్థితులు నువ్వు పెట్టుకొని అనేక మందిని మోసం చేసి, దగా చేసి, అది చేసి, ఇది చేసి ఇవాళ నేను సత్యులను నువ్వు చెప్పుకుంటే జనాలకు తెలుసు కదా. కనుక మనం అటువంటి వారిగా ఎప్పుడూ కూడా మనం ఉండకూడదండి. మన దేవుడు మనల్ని, అందుకే దేవుడు నరులను యథార్థవంతులుగానే నిర్మించాడు. దేవుడు నరులను చేసినప్పుడు నరుడు యథార్థవంతంగానే ఉన్నాడు. తర్వాత వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు. ఇవాళ చాలామంది వివిధమైన తంత్రాలు కల్పించుకుని దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కనుక మనం అటువంటి వారిగా ఉండకూడదని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనం యథార్థవంతులుగానే చేశాడు. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తుంటుంది. నువ్వు యథార్థవంతుడిగా కనుకున్నట్లయితే దేవుడు నిన్ను చూస్తాడు. యోబు యథార్థవంతులను మాట్లాడుతున్నాడు దేవుడు. దావీదు నా ఇష్టానుసారమైన మనుషులను మాట్లాడుతున్నాడు. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. గమనించండి, ఇలాగ దేవుని చేత మనం శభాష్ అనిపించుకునే జీవితాన్ని మనం జీవించాలి. మనం ఎంత మంచి చేసిన ఈ లోకంలో ఉన్నవారు మనకి ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒకటి అంటగడుతూ ఉంటారు మనకి ఈ లోకంలో. ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఆయన యథార్థవంతంగా జీవించినా కూడా నీవు అపవాది సంబంధివి, నువ్వు దెయ్యం పట్టినవాడు అని చెప్పి మాట్లాడారు కొంతమంది. మంచిలో కూడా చెడుని చూసే దౌర్భాగ్యులు మనకి లోకంలో కనపడుతూ ఉంటారు. కానీ ఏది ఏమైనప్పటికీ నీవు మాత్రం దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండాలి, నిష్కలంకుడుగానే నువ్వు ఉండాలి. అందుకే దేవుడు అదే కోరుకుంటున్నాడు. అలాగనే నిష్కలంకంగా మనకు ఉండలేకపోయినట్లయితే దేవునికి ఇష్టలుగా ఉన్నాం మనం. నీ యథార్థత ఎప్పుడూ కూడా నేను కాపాడుతూ ఉంటుంది. కనుక నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి చెప్పి. అందుకే మాటలోను మొదటి చెప్తున్న మాట చాలా స్పష్టంగా, మర్యాదగా
మన సంభాషణ ఉప్పివేసినట్లు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అస్సలు గౌరవం ఉండదండి. అస్సలు గౌరవం ఉండదు, రెస్పెక్ట్ ఉండదండి అసలు. అహంకారంతో మాట్లాడేవాడు కొంతమంది ఉంటాడండి. గర్వంతో మాట్లాడేవాడు కొంతమంది ఉంటాడు. ఎప్పుడు కోపంతో మాట్లాడు మరి కొంతమంది ఉంటారండి. కానీ ఇది మనకు తగదండి, ఇది క్రైస్తవుడికి తగదండి. ఇది యేసుప్రభు ఎప్పుడైనా నిమిషానికి అలా ఉండేవాడు. యేసుప్రభు నిన్న నేడు నిరంతరం ఎప్పుడు కూడా ఏకరీతిగా ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అలాగే నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి చూసుకో. మన ప్రవర్తన ఎలా జీవిస్తున్నాం, మనం కుటుంబంలో ఎలా ఉంటున్నాం, సమాజంలో ఎలా ఉంటున్నాం, బయట ఎలా ఉంటున్నాం, సంఘంలో ఎలా ఉంటున్నాం. కొంతమంది చేసే పనులు నచ్చవండి, అంటే వాళ్ళ ప్రవర్తన బాగుండదు అనమాట. కొంతమంది బ్యాడ్ బిహేవియర్ చేస్తూ ఉంటారు కొంతమంది. కానీ మనమైతే అలా ఉండకూడదండి ఎప్పుడు కూడా. యేసుప్రభు ఎలాగైతే ఉన్నాడో అలాగే ఉండాలి. అలాగనే ప్రేమలోని మాట్లాడుతున్నాడు. మనం అందరినీ ప్రేమించాలండి. యేసుప్రభు అందరినీ ప్రేమించాడండి. ప్రేమ సమస్తాన్ని కప్పుతుంది. ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రేమ సమస్తాన్ని తాడుకుంటుందండి. ప్రేమ సహిస్తూ ఉంటుందండి. ప్రేమ ఉన్నవాడు ఉప్పొంగుడు ఎప్పుడు కూడా. ప్రేమ ఎప్పుడు మేలు చేస్తుందండి. ప్రేమ ఎప్పుడు ప్రేమించేవాడు ఎప్పుడు కూడా ఇతరులకు ఏదైనా చేద్దామని చూస్తాడు, ఇతరులు ఆశించలేడు. అతను అందరినీ క్షమిస్తుంటాడు ప్రేమ కలిగినటువంటి వాడు. కానీ ప్రేమ అన్నిటికంటే శ్రేష్టమైందండి. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే కూడా ప్రేమ శ్రేష్టమైందండి. ఆయన యేసుప్రభు ప్రేమ ఎంత గొప్పది అంటే మన కొరకు ప్రాణం అర్పించినటువంటి ప్రేమ అంటే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడండి, తన కుమారుని బలిచ్చేటంత వరకు ప్రేమించాడు మా తండ్రి అయిన దేవుడు. కనుక ప్రేమ చాలా ముఖ్యమైనదండి. మనం కీడును కూడా ప్రేమ చేతే మనం జయించాలి. యేసుప్రభు ప్రేమ చేత జయించాడు. వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు ప్రభు, వీరిని క్షమించమని మాట్లాడాడండి. దూషించినటువంటి వారిని, అవమానించినటువంటి వారిని, అదే నిజమైన ప్రేమ అంటే. శత్రువుని కూడా మనం ప్రేమించాలి. శత్రువుని చూస్తే అసహించుకుంటాం, మనం పళ్ళు కొరుకుతూ ఉంటాం. ఇవాళ చాలా మంది ఎంత ఫ్రాడ్గా ఉంటున్నారంటే నిజంగా 4 డబ్బులు సంపాదించేటప్పటికి వాళ్ళ మాట, వాళ్ళ తీరు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ సంబోధన ఎంత ఘోరంగా ఉంటుందంటే నిజంగా. మరి కొంతమంది పైకి ఒకటి మాట్లాడుతుంటారు, లోపొకరు మాట్లాడుతుంటారు. ఇటువంటి దేవునికి వేషధారణ దేవునికి అస్సలు ఇష్టం ఉండదండి. దేవుడికి పైన ఒకటి లోపల ఒకటి ఉండకూడదండి. మన హృదయంలో ఏముంది అదే బయటికి రావాలి. మన హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని చెప్తున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి జీవించాలని చెప్పి మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియజేశాడు. కనుక ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రేమ ద్వారానే సమస్తాన్ని జయించగలం. కనుక ఇతరులకు సేవ, ప్రేమను ఏం చేస్తాడు, ఇతరులకు సేవ చేస్తూ ఉంటాడండి అతను. అలాగే విశ్వాసములోను ఎంత విశ్వాసం నీకు ఉండాలి అంటే, దేవుడు నా తోడున్నాడు, దేవుడు నాకు తోడుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అవసరం లేదని చెప్పేసి మనకు మరణం మనం దగ్గరికి వస్తున్నా కూడా మన విశ్వాసం తొట్టిల్లకుండా ఉండాలి. మన విశ్వాసం ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే, బండ మీద కట్టి ఇల్లు ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో అలా ఉండాలి. కానీ గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా మన విశ్వాసం ఉండకూడదని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు తెలియజేస్తున్న ప్రకారం ఏమైతే తెలియజేస్తున్నాడో ఆ ప్రకారంగానే మన విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలండి. ఎప్పుడు ఇవాళ ఎటువంటి విశ్వాసం ఉందో రేపు అదే విశ్వాసం, ఎల్లుండి కూడా అదే విశ్వాసం, చనిపోయే వరకు కూడా క్రీస్తులో ఒకే రకమైన విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అనమాట. మనకి అందుకే యాకోబు రాసిన పత్రిక 1:3 మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోండి. మన విశ్వాసం ఎప్పుడు తెలుస్తుందంటే, మనకు శ్రమలు వచ్చినప్పుడు, శోధనలో పడినప్పుడు, అప్పుడు నిరూపించుకోవాలి మన విశ్వాసం అంటే ఏంటో. మనకు శ్రమలు శోధనలో రాలేనప్పుడు నేను చాలా విశ్వాసం చెప్పుకుంటే ఎటువంటి ఉపయోగం ఉండదండి. నీకు బలమైన శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, అప్పుడు నువ్వేం చేయాలి? స్థిరంగా ఉండాలి. ఇవి నన్ను ఏమీ చేయలేవు. అది నిజమైన విశ్వాసం అంటే. ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం అని చెప్తున్నాడండి. విశ్వాసం అంటే ఏంటి? ఆయన ఉన్నాడని, ఆయన వద్దకు వచ్చేవాడికి ఫలము దయచేవాడని నమ్మాలి. నువ్వు ఆఖరి వరకు కూడా నిత్యజీవం ఉందని నమ్ముతున్నాం. అలాగే మరణాన్ని చేస్తామని నమ్ముతున్నాం. ఆ నమ్మకం ఇవాళ మనం క్రీస్తుని చూడలేదు, ఆయన పరలోకం చూడలేదు, మరణాన్ని జయించలేదు మనం, కానీ ఇవన్నీ కూడా నమ్ముతున్నాం. మనం క్రైస్తవ్యం నమ్మకం మీద ఆధారపడుతుందండి. అందుకే నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 చూసినట్లయితే,
క్రీస్తు యేసునందు సువార్త వలన నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవలని మిమ్మల్ని బ్రతిమాలుకొంచునని చెప్పి మాట్లాడుతున్నాను. సువార్త నేను మిమ్మల్ని కన్నాను గనక, నేను మీకు యేసుక్రీస్తు గురించి వాక్యాన్ని చెప్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని చెప్తున్నాను చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము పౌలు యేసు ప్రభువుని ఎలాగైతే వెంబడించాడో మనం కూడా వెంబడించాలి. అలాగనే యోహాను సువార్త 13వ అధ్యాయం 30 చూసినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమింపాలని చెప్తున్నాడు. ప్రేమ గురించి మాట్లాడుతూ ఈవేళ మనం అందరము కూడా ఎవరిని ద్వేషించకూడదు. మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే యేసుప్రభు అందరినీ ప్రేమించాడండి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించాలి. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారే అనేట్లా దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నాడు. మనలో ప్రేమ లేదనుకోండి, యేసుకి శిష్యులని చెప్పి మనల్ని ఎవరో కూడా అనుకోరండి. మనం ప్రేమ కలిగి ఉన్నప్పుడే సమాజం ఏమనుకుంటుంది, మనం దేవుని యొక్క శిష్యులు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కనుక మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో పవిత్రత ముందు మన జీవితాల్లో పవిత్రంగా ఉండాలండి. పాపంలోకి మనం వెళ్ళకూడదండి. పాపం అంటే ఆజ్ఞాతిక్రమం పాపం. దేవుడు చెప్పలేదు చేయకూడదు. దేవుడు చెప్పింది మాత్రమే చేయాలి. దేవుడు చెప్పింది తీసివేసి మనం మాట్లాడకూడదండి. కనుక పవిత్రత అంటే ఏంటనమాట, మన పాపంలో దేవుడు కడిగి వేశాడు కనుక, ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో మన పాపలు కడిగి వేసుకున్నాం కనుక మళ్ళా తిరిగి ఈ లోక పాపాలు మనకు అంటుకోకుండా ఆఖరి వరకు కూడా పరిశుద్ధులుగా జీవించాలి. నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులను అని చెప్పి దేవుడు తెలియజేస్తుంది. కనుక మన మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రేమలో, పవిత్రతలో యేసు ప్రభులాగా మనం ఉందాం. అప్పుడు మనలో అందరూ క్రీస్తుని చూస్తారు. శత్రువుని కూడా మనల్ని అనుసరిస్తూ ఉంటాడండి. శత్రువుడు కూడా మిత్రుడు అయిపోతుంది. ఎందుకంటే మనం ప్రేమ ద్వారా జయించలేదంటే ఏది కూడా లేదు. కనుక మనం ఈ ప్రకారంగా జీవించి యేసు ప్రభులాగా మనం జీవిద్దాం. మనం ఇలాగ లేకపోయినట్లయితే ఈ రోజు నుంచి కూడా మీరు సరి చేసుకొస్తుంది నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాను. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. క్రైస్తవుడు ఎలాగ ఉండాలో తండ్రి ఈ ప్రసంగం ద్వారా వివరించడం జరిగింది కనుక నాయన, మేమందరం ఎలా ఉంటున్నామా లేదా అని వాక్యమైన ద్వారా మిమ్మల్ని మేము పరిశీలన చేసుకుని ప్రేమలో, విశ్వాసంలో, మాటలో నీకులాగా ఉండేలా చేయమని, అలాగైతే అనేక మందికి మేలు చేసేవారుగా మమ్మల్ని చేయమని, ఇంకా ఎవరైతే రక్షించబడలేదో వారంతా రక్షించబడి నిశ్చయానికి వాసంగా చేసి ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరు ఉదయవాంఛలు తీర్చి వారి సమస్యల నుంచి, బాధ నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకు నుంచి లేవనెత్తి అనేక మంది వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, ఇంకా తన అనేక సమస్యలతో బాధపడుతూ ప్రార్థన సానికి వచ్చిన తర్వాత వారందరి నిమిత్తం ప్రార్థన చేసిన దయ చూపించమని, నీ దాసులు చేస్తున్న సాయం బహుగా దీవించమని, నేను నా కుటుంబం ఎల్లప్పుడు ఆరోగ్య సేవ చేసి వచ్చాను. యేసుక్రీస్తు ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.